హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన షోకేస్లో మామూలు డెకరేటివ్ పీసెస్ ఉంటాయి కదా, వాటి కోసం నేను అమెజాన్లో చెక్ చేసినప్పుడు డిఫరెంట్ డెకరేటివ్ పీసెస్ కనిపించింది. కానీ వాటన్నిటిలో కల్లా రాజస్థానీ క్రాఫ్ట్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. క్రాఫ్ట్స్ అంటే తెలుసు కదా, మామూలు చేతితో తయారు చేసింది. రాజస్థానీ క్రాఫ్ట్స్ నాకు బాగా నచ్చింది. అందులో కూడా ఒక పీస్ ఉంది, జస్ట్ ఒక చిన్న గొడుగులాగా వస్తుంది. కింద ఒక క్యాండిల్, గొడుగు కింద ఒక క్యాండిల్, దాని పక్కన రాజస్థానీ మేల్ ఫీమేల్ ఇద్దరు కూర్చొని ఉంటారు అన్నమాట. ఈ పీస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఒక క్యామెల్ ఉంది, లేదంటే ఒక క్యామెల్ మీద ఒక రాజస్థానీ ట్రావెల్ చేస్తున్నట్టు, ఇలా డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి. అయితే వాటన్నిటిలో కల్లా ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు ఆ పీస్ నచ్చింది. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఆ పీస్, మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇదే నేను ఆర్డర్ చేసిన పీస్ అనమాట. అమెజాన్లో వెబ్సైట్లో ఆర్డర్ చేశాను. ఇది రాజస్థానీ క్రాఫ్ట్స్. యాక్చువల్గా ఒక ఐటమ్కి 2 పీసెస్ ఇస్తాడు. ఇది చూసారు కదా, ఒక రాజస్థానీ మేల్ ఫీమేల్, ఈ మధ్యలో వైట్గా ఉంది చూడండి, ఇది క్యాండిల్ అనమాట. యాక్చువల్గా ఈ క్యాండిల్ అడుగున స్విచ్ ఉంటుంది, మనం అది ఆన్ చేసుకోవచ్చు. ఈ పైన వచ్చేసి మీకు ఇదిగోండి ఇలా అంబ్రెల్లా ఒకటి ఉంటుంది. చూసారు కదా, కలర్స్ కూడా మంచి కాంబినేషన్ వాడాడు. చూడటానికి చాలా చిన్న పీసెస్ అయినా కూడా యాక్చువల్గా షోకేస్లో పెట్టుకోవడానికి చాలా వీలైతే ఇది. ఈవెన్ చిన్న స్పేస్ ఉన్నా కూడా అక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది. ఇది పెద్ద ప్లేస్ కూడా ఆక్రమించదు మీకు. చూడటానికి కూడా క్యూట్గా ఉంటుంది, మీకు ప్లేస్ ఆక్రమించదు. మంచి డెకరేటివ్ పీస్ ఇది. ఇంకా చాలా ఉన్నాయి, నాకైతే ఈ ఐటెం బాగా నచ్చింది. కానీ ఈ ఐటమ్ పిల్లలకి అందేటట్టు మాత్రం పెట్టద్దు. ఎందుకంటే చూసారు కదా, ఇది చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. జస్ట్ ఇవన్నీ చేతితో చేసినవి. యాక్చువల్లీ చూడండి, దారంలా ఉంది కదా, జస్ట్ ఒక్క పీస్ కనుక మీరు లాగితే మొత్తం ఊడిపోయిద్ది. ఇదిగోండి బొమ్మ, మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇదంతా చేతితో చేసినవి, హ్యాండీక్రాఫ్ట్స్ లాంటివి. ఎంతో డెలికేట్గా ఉంటాయి. మనం పీకేసాం అనుకోండి, ఇంక తర్వాత మనం పెట్టడానికి కూడా సరిగ్గా రాదు ఇది. సో పిల్లలకి అందుబాటులో మాత్రం పెట్టద్దు. షోకేస్లో పెట్టుకున్న తర్వాత షోకేస్కి ఉన్న అద్దాలు లాంటివి కవర్ చేసేవి ఉంటే చూడండి, లేదంటే పిల్లలకి అందనంత ఎత్తులో అయినా మీరు డెకరేట్ చేసుకోండి ఈ పీసెస్ని. ఏం లేదు, జస్ట్ ఒక్కటి లాగినా కూడా మొత్తం బొమ్మంతా పాడైపోయింది. జస్ట్ వచ్చేసి ఇదేం లేదు, జస్ట్ ఇది పీకినా, లేదంటే ఇక్కడ ఈ దారంతో వచ్చేసారు కదా, ఈ దారం ఇది పీకినా మొత్తం ఊడిపోయింది, బొమ్మంతా ఊడిపోయింది, ఎందుకు పనికిరాదు. సో చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అయితే కనుక వాళ్ళకి అందనంత హైట్లో పెట్టండి. ఒకవేళ ఓకే మాకు షోకేస్కి అద్దాలు ఉంటాయి అనుకుంటే దట్ ఈస్ ఫైన్. అద్దాలు కనుక లేకపోతే కనుక పిల్లలకి అందకుండా పై ర్యాక్లో పెట్టుకోండి, డెకరేట్ చేసుకోండి. అయితే డెకరేషన్కి అయితే బాగా పనికి వస్తాయి. ఇవ్వండి, చూస్తున్నారు కదా, ఇవ్వండి దారం. ఏం లేదు, పిల్లలకి తెలియదు కదా, వాళ్ళు దారం ఒక పీస్ పీకారు అనుకోండి, ఏం లేదు, లోపల ఏదైనా కార్డ్బోర్డ్ ఏదో ఉంటుంది కొంచెం గట్టిగా ఉండటం కోసం, ఇంకా అది బయటకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం పిల్లలకి అందుబాటులో కాకుండా కొంచెం దూరంగా పెట్టుకున్నట్టయితే ఇది చాలా మంచి డెకరేటివ్ పీస్ అయితే.
చూసారు కదా నేను ఎటువంటి రాజస్థానీ క్రాఫ్ట్స్ ఐటమ్ కొన్నాను అనేది. ఇంకా ఇవే కాదు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. క్యామెల్ మీద రాజస్థానీలు ట్రావెల్ చేస్తున్నట్టు, ఈ విధంగా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. కానీ నాకు ఈ పీస్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ఐటెంలోనే మనకి 2 పీసెస్ వస్తాయి అన్నమాట. ఇవి ఇందాక నేను చూపించినట్టు 2 పీసెస్ వస్తాయి. సో ఇది నేను పర్చేస్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు.